కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో అర్ధరాత్రి హోంగార్డు రఘురాంపై దాడి జరగడం కలకలం రేపింది. చిగురుమామిడిలో భార్యాభర్తల గొడవ విషయమై 100కు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి కానిస్టేబుల్ విజేంద్ర నాయక్ తో కలిసి హోంగార్డు రఘురాం చేరుకున్నారు. ఈ క్రమంలో సతీష్ అనే వ్యక్తి తాగిన మైకంలో హోంగార్డుపై కర్రతో దాడి చేయగా హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయమైంది. మరో కానిస్టేబుల్ పై దాడికి యత్నించగా ఆయన త్రుట్లో తప్పించుకున్నాడు. పోలీసు సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్ ధ్వంసమైంది. హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రఘురాం తలకైన గాయానికి 8 కుట్లు వేసి వైద్య సిబ్బంది చికిత్సను అందించారు. దాడి చేసిన వ్యక్తిపై చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘురామరాజు చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో చేస్తున్నా. అది గుంటూరు గ్రామం. రమేష్ అంటే 100 కాల్ వచ్చిందని వెళ్తే అని అక్కడ వాళ్ళ భార్య ఉండడం, తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసింది. మేము కూడా బండి స్టార్ట్ చేసుకొని వచ్చే ముందట ఘోరంగా జరుగుతుందని యాప్ తీసి ఇలా వీడియో ఇద్దామని ఆన్ చేసిన. అంతే ఆన్ చేసే లోపలనే కట్టె ఆ కట్టెతోటి నన్ను 2 సార్లు వచ్చేసి మళ్ళీ ఇంకా కట్టెలు రౌతులు తీసుకొచ్చి కొట్టబోయింది. మా కానిస్టేబుల్ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఎట్లా పడితే అట్లే తను కొడతాను. ప్రజల్లో ఇప్పుడు అంటే పోలీస్ అంటే ప్రజలను రక్షించబోతే మాకే రక్షణ లేకుండా దీనిపైన ప్రభుత్వం మాకు సహకరించాలి. ఎందుకంటే మేము మంచిగా ఉంటే కానీ మాకే ఇప్పుడు ఏమైందని బట్టి మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏమన్నా స్పందించాలని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.